హాయ్ అండి. మళ్ళీ టాపిక్ దాంట్లో రేణు దేశాయికి నాన్ వెజ్ అంటే సమ్ సజెషన్ లా చెప్పాడు దాని గురించి. నాన్ వెజ్ లో దూరిపోయాడా ఇళ్ళకి మళ్ళీ? అది ఏందండి, ఇది నాకు అర్థం కాదు. టాపిక్ దొరికితే చాలు. మొన్నటి దాకా నెగిటివ్ అయినావని చెప్పి ఇప్పుడు పాజిటివ్ గా నీకు వచ్చినవారు అయ్యా. ఏం సంగతి అడుగు. అయితే ఇప్పుడు ఆయన ఏమంటారంటే కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని కుక్కలకి స్టేట్ వైజ్ గా కొన్ని ల్యాండ్స్ తీసుకొని మనందరం ముందుకు వచ్చి చేద్దాము అంటున్నారు. అది వాడు చెప్పక్కర్లేదు. ఇక్కడ ఉన్న ఎవరైతే ఇండియాలో ఉన్నామో మేము చూసుకుంటాం. నీ రూపాయి నువ్వు ఇండియాకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు మొన్న మాట అనేసి ఇప్పుడు పైసలు ఇచ్చి చేయగడుక్కుందామని చూస్తున్నావా? అన్వేషణ అవసరం లేదు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఫండ్లు వేస్తారా ఏమేస్తారా కావాలంటే మేము తలా 100 రూపాయలు ఇస్తే ఇంతమంది జనాలల్లా ఒక 1,00,000 మంది ఇచ్చినా 1,00,000 కోట్లు అవుతుందా? అది చాలు. నువ్వు నీ రూపాయి ఇచ్చి నువ్వు ఆదుకొని ఓ పెద్ద నువ్వు చాలు. ఇండియా అన్న కరి చాలు, సీతమ్మతల్ని అన్న కరి చాలు. నువ్వు ఇండియా జోలికి రాకు. ఇండియాలో ఏమైనా నీకు అవసరం లేదు నా అన్వేషణ. ఇంకోటి ఏంటంటే లైక్ మన గవర్నమెంట్ పేద గవర్నమెంట్ అని మాట్లాడుతుంది. ఎవరన్నారా మాట? నాన్ వెజ్ నువ్వు పోషిస్తున్నావా? ఫ్రీ టికెట్లు పెట్టి ఏమన్నా గవర్నమెంట్ ని ఆ మాట ఎందుకన్నా? బీద గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి 6 కోట్లు, అవి బంద్ చేసే. మరి నువ్వు రిచ్ కదా, నీకు అంత దేశభక్తి ఉంటే నువ్వు బంద్ చేయబ్బా. అంతేగాని నువ్వు బీద గవర్నమెంట్ మా గవర్నమెంట్ అనాల్సిన అవసరం నీకు రైట్ లేదు. నువ్వు ఏడునో నువ్వు వాడు అంతే. నువ్వు ఇండియా గురించి జడ్జ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఇంకోటి నేను డబ్బులు ఇస్తాను, వీడియోస్ కూడా చేస్తాను డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆయన ఫాలోవర్స్ కే చెప్తున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఫాలోయింగ్ తగ్గిపోయింది కదా, సో ఆయన చెప్తే రిక్వెస్ట్ చేస్తాను డబ్బులు ఇస్తాను. మేబీ కొంతమంది ఉన్నారు కదా తెలివి తక్కువ. ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ తెలివిలేని వాళ్ళే. నిజంగా తెలివి ఉంటే మన ఇండియా గురించి మన గురించి అన్నప్పుడు అన్ఫాలో చేసేయాలా. తెలివి ఉన్న వాళ్ళు సగం మంది చేసేసిరు. ఇంకా 1.7 మిలియన్ ఉంది. వాళ్ళు కూడా చేసేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడు చెప్పింది కూడా ఫాలో కాడు. అవునండి, ఇప్పుడు తప్పుగా ఎట్లా మాట్లాడా మొన్న చూసిరు కదా ఇన్సిడెంట్. ఎన్లా ఏదైతే అన్న దూరిపోతాడు. దూరి అందరి నెగిటివ్ చేస్తుండు. ఇప్పుడు ఒక్క పాయింట్ పట్టిండని మిగతాదంతా మర్చిపోవాలా? అదేదో దానం ధర్మం చేస్తుండ ఏమన్నా? ప్రజల సొమ్మే కదా వాడు తీసుకుంటుంది కూడా. అది అందుకు నేను ఫైర్ అవుతున్నా. వాడు ఎక్కడైతే ఉన్నాడో అది అక్కడ చేసుకుంటే బాగుంటది. ఇండియాకి కాకుండా బీద గవర్నమెంట్ అని అదని ఇదని ఇండియన్ కించపరిచినోడు అవసరం లేదు ఇవ్వాల్సిందే.